రేపు పంచమి శనివారం, ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. లక్ష్మీదేవి కోటి రూపాయలుని ఇస్తుంది. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపు పంచమి, పైగా శనివారం చాలా అద్భుతమైన రోజు. ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవియే కోటి రూపాయలను ఇస్తుంది. బిచ్చగాడు అయినా సరే కుబేరుడిగా మారిపోతాడు. మీ సుడి తిరిగిపోతుంది. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పుతో ఈ పరిహారం చేయడం వలన వితిన్ సెకండ్స్లోనే ఫలితాలు వస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది. ఎంత పెద్ద సమస్యలు ఉన్నా తీరిపోతాయి. కాబట్టి పంచమి తిథి కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. పంచమి తిథి ఉన్న రోజు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు మరియు 2 లేత వేప ఆకులను కలిపి ఆకులను నీటిలో కలిపి స్నానం చేస్తే చాలా మంచిది. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇలా స్నానం చేసుకునే తర్వాత శుచిగా ఉండే వస్త్రాలు ధరించాలి. తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోండి. పంచమి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ తర్వాత ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేసుకుంటే సమస్యలన్నీ కూడా పోతాయని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు నకారాత్మక శక్తి నుండి బయటపడేస్తుంది. మనకు ఉండే బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే తొలగిపోతుంది. అందరూ ఇళ్లల్లో వంటగదిలో గల్లుప్పు ఉంటుంది కదా. ఆ గళ్ళు ఉప్పు తీసుకొని ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఇంతకీ శనివారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజున ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కష్టాలు వస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మంచి జరిగితే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో తెలియజేసే పవిత్ర కథను విందాం. పూర్వం రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను తనకు ఉన్న ఆ ఒక ఆవుతో పొలం పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ దేవుడి మీద భారం వేసి ముందుకు సాగిపోయేవాడు. రామయ్యకి ఇరుగు పొరుగు వీరయ్య, సోమయ్య అనే 2 గృహస్థులు ఉండేవారు. వీళ్ళిద్దరూ ఎంతో ఉన్నవాళ్లే. కాని ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటారు. పేదవాడైనా రామయ్య అంత ప్రశాంతంగా ఉండడం వాళ్లకు కంటగింపు ఎక్కువగా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య ఆవు అడవుల వెంబడి కనిపించకుండా పోయింది. విషయానికి తెలిసిన వీరయ్య, రామయ్యలు ఇదే మంచి సమయమని రామయ్యను పరామర్శించడానికి వెళ్లారు. అయ్యో, రామయ్య నీ ఆవు కనిపించకుండా పోయిందంటగా, ఎంత దురదృష్టం అన్నారు. లేని విచారం నటిస్తూ అప్పుడు రామయ్య తాపీగా దురదృష్టము, అదృష్టము ఎవరికి తెలుసు? ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అన్నాడు. నిర్లిప్తగా ఆ తర్వాత వీరయ్య, సోమయ్యలు బయటికి వచ్చి, వీడు దుంప తెగ, ఆవు పోయినందుకు వీసమెత్తు విచారం లేదు, వెధవకి అనుకున్నారు. ఒక వారం రోజుల తర్వాత రామయ్య ఆవు అడవి నుండి తిరిగి వచ్చి ఇల్లు చేరింది. అది వస్తూ మరొక 3 ఆవులను వెంటబెట్టుకుని వచ్చింది. అది చూసిన ఊరి వాళ్లందరూ కూడా అదృష్టము అంటే రామయ్యదే అనుకున్నారు. పొగరుబోతులైన వీరయ్య, సోమయ్యలు మాత్రం పనిగట్టుకుని రామయ్య దగ్గరకు వచ్చి నీ పంట పండింది. రామయ్య నీది ఇలాంటి అదృష్టం కాదు సుమీ. ఒక్కసారిగా 4 ఆవులకు యజమానివయ్యావు అన్నారు. మనసులోని కుళ్ళు బయటకు కనబడనీయకుండా దానికి రామయ్య మాత్రం, ఇది అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు. నాకున్నది మాత్రం ఒక్క ఆవే అన్నాడు తాపీగా. ఒకరోజు రామయ్య కొడుకు ఆ కొత్త 3 ఆవుల్లో ఒక ఆవు ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నించబోగా అది విదిలించి అంత దూరం విసిరి పడేసింది. దాంతో అతని 2 కాళ్ళు విరిగిపోయాయి. విషయానికి తెలిసినా వీరయ్య, సోమయ్యలు రామయ్యను కలిసి ఆవులు రావడం దురదృష్టమో అదృష్టమో అన్నావుగా చూడు. ఎంత పని జరిగిందో. ఎదిగిన కుర్రవాడు మూలన పడ్డాడు. అదృష్టవంతులని మార్చేది ఎవరు అన్నారు. అప్పుడు రామయ్య తన సహజ ధోరణితో ఎప్పటిలా కలకాలం అదృష్టమో
దురదృష్టమో ఎవరికి తెలుసు అన్నాడు నెమ్మదిగా. ఆ తర్వాత వీరయ్య, సోమయ్యలు బయటికి వస్తూ వీడికి, ఆ బయట ఉన్న బండరాయికి ఏమాత్రం తేడా లేదు. చెట్టు అంతా కొడుకు, కాళ్ళు విరగొట్టుకున్నాడు కదా. ఇప్పుడైనా వాడి మొహంలో విచారం చూద్దాం అంటే కనబడడం లేదే, పైగా ఇలా జరగడం అదృష్టమో అనుకుంటాడు. ఏమిటి పిచ్చివాడు అనుకున్నారు మంటగా. సరిగ్గా ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ దేశానికి పొరుగున ఉన్న శత్రురాజు ఒకడు తన పరివారంతో దండెత్తి రాబోతున్నారు అన్న వార్త వేగుల ద్వారా తెలిసింది. అసలే సైనికుల కొరతతో ఉన్న రాజు ఇంటికొక యువకుడు తక్షణం తన పరివారంలో చేరాలని చాటింపు వేయించాడు. ఇంకేముంది, ఊర్లో ఉన్న అన్నిళ్ల నుండి ఉపయోగపడే ఆఖరికి వీరయ్య, సోమయ్య కొడుకుతో సహా సైన్యంలో చేరారు. ఒక కాళ్ళు విరిగిపోయినా రామయ్య కొడుకు తప్ప. అప్పుడు వీరిది ఆ సమయంలో విచారం అంత ఇంత కాదు. తమ తప్పిదాన్ని తెలిసి వాళ్ళు రామయ్య దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు నువ్వు అన్న ప్రతి మాట అక్షర సత్యాలు. నిజంగా నీలాంటి స్థితి ప్రజ్ఞత అందరికీ ఉండదు. నువ్వు దుఃఖపడుతూ ఉంటే చూసి సంతోషించాలనుకున్నాం. మమ్మల్ని క్షమించు అన్నారు. అప్పుడు రామయ్య వారితో ఇలా అన్నాడు. నెమ్మదిగా జీవితం అనేది ఒక హెచ్చుతగ్గుల కొండబాట. దానిమీద విజయాలు, అపజయాలు, మిత్రులు, సుఖదుఃఖాలు, అదృష్టము, దురదృష్టాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. అవి మారుతూ ఉంటాయి. మనం వ్యక్తిగతంగా వాటికి ప్రతిస్పందించకుండా ముందుకు నడిచిపోవడమే జీవిత పరమార్థం అని నేను భావిస్తూ ఉంటాను. ఇప్పటికీ చెప్తున్నా, నాకు ఉన్నది ఒక ఆవే. మిగిలిన ఆవులు ఏదో ఒక రాజు అడవిలోనికి వెళ్ళిపోవచ్చు. ఆ కొడుకు స్వస్థుడయ్యాక సైన్యంలో చేరవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా అన్నాడు. ఇంతకు మించి నమ్మదస్తుడు మరొకడు లేరు అని వీరయ్య, సోమయ్యలు తమ అజ్ఞానానికి లేంపలేసుకుని ఇంటి దారి పట్టారు. పంచమి తిథి అనేది చాలా మంచిది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. పంచమి తిథి శనివారంతో కలిసి వస్తే అది లక్ష్మీనారాయణలకు ఎంతో ఇష్టమైన రోజుగా మారుతుంది. ఇటువంటి రోజున ఉప్పుతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం. ఎవరైతే ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో, ఎంత సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని ఖర్చు అయిపోతాయి అని దిగులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈరోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం ఉప్పు తీసుకోండి. కొంచెం అంటే 2 స్పూన్ల ఉప్పు తీసుకుని ఒక గ్లాసులో వేయండి. గాజు గ్లాసు, స్టీలు గ్లాసులు, రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాసు అయినా పరవాలేదు. ఒక గ్లాసుని తీసుకుని ఆ గ్లాసులో 2 స్పూన్ల ఉప్పు వేయండి. ఆ తర్వాత మంచి నీళ్లు వేయండి. మీరు తాగే నీరు కూడా ఉంటుంది కదా. ఆ నీటిని పోసిన తర్వాత ఉప్పు నీటిలో చిటికెడంత పసుపు వేయండి. అలాగే 2 మిరియాలు గింజలు కూడా తీసుకొని పొడిలాగా చేసి ఆ మిరియాల పొడిని కూడా నీటిలో కలపండి. చివరలో 2 లవంగాలు కూడా తీసుకొని పొడి చేసి ఈ నీటిలో కలిపేయాలి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిపి ఆ నీటిని కూడా చేతిలో పట్టుకొని ఆ గ్లాసు మీద మీ ఎడమ చేతిని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలా జపించిన తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఉన్న అన్ని గోడల మీద చల్లండి. తర్వాత ఇంటి చుట్టూ చల్లండి. అంటే ఇంటి బయటకి వచ్చి గాని, ఇంటి డాబాపై ఎక్కి గాని ఇంటి చుట్టూ ఈ నీళ్లను చల్లండి. అలాగే డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్స్ మీద కూడా, గుమ్మాల మీద కూడా ఈ నీటిని చల్లేయండి. ఇలా ఇల్లంత నీటిని చల్లండి. ఇంకా ఏమైనా నీరు మిగిలిపోతే ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పోసేయండి. పంచమి తిథి కలిసి వచ్చిన రోజు ఉప్పుతో చక్కగా ఇచ్చిన పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఒకేసారి మ్యాజిక్ చేసినట్లుగా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి ఏమీ కష్టాలను తీరుస్తుంది, కోట్లను ఇస్తుంది. కనుక మీరు కూడా పంచమి శనివారం కలిసి వచ్చిన రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.